రైతు రుణమాఫీ ఆగస్టు 15కి చేస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి దానికి సిద్ధపడుతున్నానని ప్రకటించారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అని ప్రకటిస్తూ గత ప్రభుత్వం 10 ఏళ్లలో 28,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. గత ప్రభుత్వం 11 డిసెంబర్ 2018 వరకు కటాఫ్ తేదీతో రుణమాఫీ చేసింది. మా ప్రభుత్వం 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 మధ్యకాలంలో రుణాలు తీసుకున్న రైతులకి రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. రుణమాఫీకి దాదాపు 31,000 కోట్లు అవసరమవుతుంది. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రుణమాఫీ చేయాలని నిర్ణయించింది అన్నటువంటి ప్రకటించారు. కేబినెట్ మీటింగ్ తర్వాత 8 నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని ప్రకటించారు. రైతు భరోసా మీద రకరకాల చర్చలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో రోడ్లు, కొండలు, గొట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు ధనికులకి రైతు భరోసా ఇస్తున్నారా ఎవరా అన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి అంశం మీద మాట్లాడితే ఎవరికి ఇస్తున్నాం ఏంటి అన్నటువంటి విధి విధానాలు అనౌన్స్ చేస్తాం, ఇవ్వడం అయితే ఖాయం, టోటల్గా రుణమాఫీ మీద తినబోతు రుచులెందుకు అని ప్రకటించారు. అందరికీ రావాలని కోరుకుంటున్నారు.